హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే రెడీ అయిపోయాను. ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. మా ఊర్లో శ్రీరామనవమి కళ్యాణం అయితే జరిపిస్తారు. ఆ కళ్యాణంకి వెళ్ళి కళ్యాణం అంతా కూడా షూట్ చేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అయితే షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి తలస్నానం అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేను మామిడికాయ తురిమాను అనమాట. మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేద్దామని. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా మీలో మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ మామిడికాయ పులిహోర, అలాగే పానకం కూడా ప్రిపేర్ చేశాను శ్రీరాముని కోసము. కొద్దిగా వాటర్లో బెల్లం, ఇలాచి, మిరియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తులసి వేసుకుంటే పానకం అయితే రెడీ అవుతుంది. ఈ పానకం చాలా మంచిదండి. స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత మనం కూడా తీసుకుంటే చాలా చలవ చేస్తుంది అనమాట బాడీలో. ఈ ఎండలకి మన బాడీలో ఓవర్ హీట్ కూడా తొందరగా తగ్గుతుంది. వేసిన యాలకులు, మిరియాలు అన్ని కూడా బాడీకి చాలా మంచిది, హెల్త్ కూడా. అందుకే పానకం హోమ్ రెమెడీ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకా మామిడికాయ పులిహోర కూడా రెడీ చేసేసాను అనమాట. ఇక్కడ అన్ని రెడీ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అవన్నీ తీసిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. ఎందుకంటే ముందుగా రెడీ అయితే చెమటలే పట్టేస్తాయి కదా, అందుకే డ్రెస్ వేసుకున్నాను. తర్వాత ఇంకా శారీలో రెడీ అయిపోయాను పూజ కోసం. శ్రీరామనవమి రోజైతే మా వారు లేరనమాట, రిసార్ట్‌కి వెళ్ళవలసి వచ్చింది. తర్వాత పాప ఏమో పూజ గదంతా కూడా రెడీ చేసింది. ఇంకా చూసారు కదా మా శ్రీరామ వారు, సీతమ్మ తల్లి. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో అయితే ఉండాలి, కానీ ఆ రోజు మా వారేమో ఆ ఫోటో తీసుకొచ్చారనమాట. ఇంకెలాగో ఉంది కదా అని చెప్పి పూజ అయితే చేసుకున్నాను. పాప, నేను, పిల్లలు ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని శ్రీరామ రక్ష స్తోత్రం అన్ని కూడా చదివిస్తున్న తర్వాత ఇంకా ఊర్లో ఉన్న శ్రీరాముని టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ప్రతి విలేజ్ లో కూడా శ్రీరాముని టెంపుల్ కంపల్సరీగా ఉంటుంది కదా. అన్ని విలేజ్ లో ఏ టెంపుల్ ఉన్నా లేకపోయినా రామాలయం అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. మా ఊరి రామాలయం చూడండి. ఆ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి ఆశీర్వాదం మీపై నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఇంకా ఎవరైనా టెంపుల్ కి వెళ్ళలేకపోయాము అన్నవాళ్ళు నా వీడియో చూసి మంచిగా దండం పెట్టేసుకోండి. కొంచెం రష్ గానే ఉంది. ఇంకా దర్శనం అది కంప్లీట్ చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యాము. అక్కడ మాకు కళ్యాణం కూడా జరిపించారు, సీతమ్మ తల్లిది, రామయ్య తండ్రిది. ఇంకా కళ్యాణం అయితే చూసాము. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే. అయ్యా చెప్పండి, కన్యాదానం మీరు మాత్రమే. కన్యా ఇంకా రాముల వారికి కన్యాదానము, తర్వాత మాంగళ్య ధారణ అంతా కూడా వీడియోలో చూపించాను కదా. ఆ రోజు కళ్యాణం చూడలేదు అన్న వాళ్ళు తప్పకుండా నా వీడియోలో చూస్తారని అనుకున్నాను. ఇంకా ఆ రోజు రాముల వారి కళ్యాణంలో పాల్గొన్నా, అలాగే కళ్యాణం చూసినా కూడా చేపించుకున్నా కూడా చాలా మంచిది. లాస్ట్ ఇయర్ కళ్యాణం అయితే చేపించుకున్నాము. ఈ ఇయర్ అతను లేరు కదా, అందుకనే కళ్యాణం చేపించుకోవడం కుదరలేదు. రాముల వారి కళ్యాణం చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. మీ విలేజ్ లో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అయిందన్నమాట. తర్వాత అమ్మవారి కోసం సారీ కూడా ప్రిపేర్ చేశారు. తీసుకొచ్చిన సారీ అంతా కూడా ఒకసారి ఊరంతా కూడా తిరిగిన తర్వాత ఇంకా స్వామివారికి, అమ్మవారికి కూడా చూపించి ఆ సారీని, తెచ్చిన సారీని భోజనాలు కూడా పెడతారు కదా, అందులో వేస్తారనమాట. చూసారా, తాటికాయలు కూడా వచ్చేసాయి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు చక్క తాటికాయలు బాగుంటాయి కదా తినడానికి. నాకైతే చాలా ఇష్టము. వాళ్ళు తెచ్చిన సారీలో నాకు చిలకలు బాగా నచ్చాయి. చిలకలు ఏంటో అనుకున్నారా, చిన్నప్పుడు వాటి కోసము ఇంట్లో ఫైట్ చేసి మరి ₹1, ₹2 పట్టుకెళ్ళి వాటిని తీసుకొని ఇంట్లో పెట్టేవాళ్ళము. వాటికి చీమలై పట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళము. వాటిని చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అవన్నిటిని కూడా కండక్ట్ చేసి అవన్నీ కూడా భోజనాల్లో వేస్తారనమాట. తర్వాత ఇంకా కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:00 అలా అవుతుంది. కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు ఎండ మామూలుగా లేదండి. ఇంకా అక్కడ ఉండలేకపోయాము. భోజనాలు కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తినేసి ఇంటికొతే వచ్చేసి మంచిగా స్లీప్ వేసాం అనమాట. తర్వాత ఈవినింగ్ లేచి
ఇంకా మళ్ళీ కూడా డిన్నర్లో దోశ అయితే ప్రిపేర్ చేశాను, దోశ విత్ కొబ్బరి చట్నీ. అది కంప్లీట్ అయిపోయాక నేను రెడీ అయ్యి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాను. ఎందుకంటే రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఊరేగిస్తారనమాట. అయితే నేను రెడీ అయ్యి ఇవన్నీ చేసుకుని వెళ్ళేసరికి అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం అప్సెట్ అనిపించింది. అప్పటికే టైం 8:30 అలా అయిందన్నమాట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకే నువ్వు ఏం కొంచెం అప్సెట్ అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అయిపోయిందన్నమాట ఊరేగింపు. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా, మాకు ఇక్కడ అక్షంతలు రక్ష కూడా ఇచ్చారు. నాకు అక్షంతల్లో ముత్యం అయితే వచ్చింది. అలా వస్తే మంచిది అంటారు కదా. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.